स्मितकामधेनुं नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्तीं सोच्छिष्टायां सृजनिगणितं याबलात् पृच्छपुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। పవిత్రమైనటువంటి ధనుర్మాస వ్రతంలో రెండో రోజు అయ్యాక నిన్న దినాన ధనుసంక్రమణం జరిగి వ్రతాన్ని ఆరాధన చేస్తున్నాం. అమ్మ యొక్క దర్శనంలో నిన్న వాసనలో మరొకటి తింగళి మళ్ళీ నిలయందనన్నాడా అని అంటూ ఒక మంచి పని చేయాలి మన మనసులో భావన రాగానే ఒక మంచి నెల, ఒక మంచి నిండు చంద్రుడు కలిగినటువంటి రోజులు ఇవన్నీ కూడా అలా వచ్చేస్తాయి. ఏ విధంగా అయితే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయాలి అని అనుకున్నప్పుడు చైత్రమాసం ఎలా అయితే వచ్చి కూర్చుందో అలాగా ఇవాళ మన గోదావరి మన చేతిలో ఇచ్చేటువంటి ఈ ధనుర్మాస వ్రతం సంకల్పం చేయగానే మంచి నెల మార్గశీర్ష మాసం వచ్చిందిట. అన్న నిండు చంద్రుడు ఉన్నటువంటి రోజులు వచ్చేసాక ఇంతకంటే మంచి రోజు ఏముందా అని అంటూ ఈ వ్రతం చేయాలి అంటే మనకి ఏదైనా ఒక అధికారం ఉండాలి కదా. ఏమిటా అధికారం అంటే ఈ మార్గశీర్ష స్నానం చేయాలి అని కోరిక కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వ్రతం చేసేటువంటి అధికారం ఉంది అని అంటున్నారు. మార్గశీర్ష స్నానం అంటే లౌకికంగా చేసేటువంటి స్నానం కాదు, భగవద్ గుణ అనుభవ స్నానము అని అంటారు. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి గుణాలని అవగాహించుకుని పరమాత్మని చేరడానికి మనం చేసేటువంటి ఒక సాధనని మనకి క్రమంలో తెలియజేస్తుంది అనమాట. కాబట్టి ఈ వ్రతానికి ఫలం ఏమిటి అంటే పరై అనేటువంటి పరై తరువాన్ నారాయణనే నమకే పరై తరువాన్ అని అంటారు. భాషలో చెప్తారు. సమస్తమైనటువంటి కార్యకారణ విశేషాలన్నింటినీ కూడా సర్వపదార్థాలందు కానుండి వాటన్నింటినీ కూడా నడిపించేటువంటి సర్వకారణభూతులైనటువంటి శ్రీనారాయణుడే మనకే అని అంటున్నారు. మనకే అనే చేత ప్రాపకాలు కూడా అంటే మనం పొందాల్సింది భగవంతుడి, పొందించేవాడు కూడా భగవంతుడే అనేటువంటి నిశ్చయమైనటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి వాళ్ళని నా మనకే ఆ నారాయణుడే ఏమిస్తాడట పరై అనేటువంటి సాధన. పరై అంటే ఇక్కడ తప్పెట అని చెప్తున్నారు. వాస్తవానికి పరై అంటే భగవత్ పారతంత్రము అంటే భగవంతుడికి చెంది భగవంతుడి యొక్క అనుజ్ఞతో నడవలసినటువంటి వాళ్ళ కానీ మనం స్వతంత్రులం కాదు, మనం పరతంత్రము. భగవంతుడికి చెంది ఉండి భగవంతుడే మనకి శరణ్యుడై భగవంతుడికే మనం భోగ్యమైనటువంటి వాళ్ళము అనేటువంటి భావన తెలుసుకొని మనం కనుక ప్రవర్తిస్తే ఆ భగవత్ సన్నిధానం అనేటువంటిది మనకు సులభంగా లభిస్తుంది అని అంటారన్నమాట. కాబట్టి ఇక్కడ చెప్పే విషయంలో ఈ వ్రతానికి అవసరమైనటువంటి పరికరాలు ఇస్తాను అని శ్రీకృష్ణుడు చెప్పాడు. బాలినేటి భాషలో చెప్తూ ఏమంటా మీరు ఈ వ్రతాన్ని నోయాలి అంటే దానికి కావాల్సినటువంటి పరికరాలు కావాలి కదా, వాటిలో అవసరమైనటువంటి పరైనటువంటి సాధనాన్ని ఇస్తాను అని మీరు రండి అంటే ఈ గోపికలందరినీ వెంట వేసుకుని అన్నాళ్ళంగా బయలుదేరింది ఆ కృష్ణ భవనానికి వెళ్ళడం కోసం. దానికి ముందుగా వ్రతానికి సన్నద్ధం చేస్తూ నిన్న విషయంలో చెప్పింది. మనకి ఏది ఫలము ఆ ఫలాన్ని పొందించేవాడు ఎవరు అనేటువంటిది నిన్న విషయంలో చెప్తూ నారాయణుడే మనకి ఫలం పొందాల్సినటువంటి ఫలము, ఆ నారాయణుడే పొందించేటువంటి వాడు. కాబట్టి ఆ భగవంతుని పొందాలి లేదా భగవత్ అనుభవ స్నానం చేయాలి అని కోరిక వెళ్ళినటువంటి వాళ్ళందరల్లా వచ్చి ఈ వ్రతంలో చేరండి అని నిన్నటి దినాన ఆ ఆయుధ పాడి అంటారు. నందగోప వ్రజంలో ఉన్నటువంటి గోపికలందరినీ కూడా పిలిచింది అనమాట నిన్నటి భాషలో. వాస్తవానికి అమ్మ ఈ వ్రతం చేసేనాడు ఇది కలియుగ ప్రారంభంలో జరిగింది. ఈ వ్రతం అనేటువంటి కలియుగం మనకి ప్రారంభమై 5025 సంవత్సరాలు. దీనికి ప్రారంభంలో అంటే సుమారు 900 ఆ సంవత్సరాల ప్రాంతంలో జరిగింది ఈ వ్రతం. మనకి పెద్దలు సాయించినటువంటి దివ్య సూక్తుల ద్వారా మనకు తెలిసిందన్నమాట. అప్పుడు ఆమె వయసు ఎంతటి వయసు అని అంటే 6 సంవత్సరాల వయసులో ఈ వ్రతాన్ని ఆరంభించింది. ఎందుకు అని అంటే కృష్ణుడిని పొందడం కోసం. ఏ విధంగా అయితే ద్వాపరయుగంలో కాత్యాయని వ్రతాన్ని చేసినటువంటి గోపికలు కృష్ణ పరమాత్మను పొందారో ఆ విధంగా తాను కూడా ఈ వ్రతాన్ని అనుకరించి వ్రతాన్ని అనుష్ఠించి తద్వారా తనను ఆశ్రయించినటువంటి తన చరిత్రలు లేదా తన పరివారాలందరినీ కూడా ఈ వ్రతాన్ని ఆచరింపచేసి ఆ కృష్ణ సాన్నిధ్యాన్ని తీసుకుని వెళ్ళడం కోసం తాను స్వయంగా ఆచరించి ఫలాన్ని పొంది మనకి చూపించింది
అయ్యిందో అయ్యాలమానై వైద్యం చూపు పాదకంగా తీర్పు పరమరడి కాటు అనేటువంటి రెండు మాటలు కూడా చెప్తారు. పాదకంగా తీర్పు మనకున్నటువంటి పాపాలన్నింటినీ కూడా పోగొడుతుంది. పరమనడి ఆ పరాత్ముడి యొక్క పాదాలను ఆశింపజేసేటువంటి ఈ దివ్యమైనటువంటి తిరుపాలదేవతంలో ఇవాళ మనం 2 రోజులు ప్రవేశించాం. ఈ ప్రవేశించినటువంటి 2 రోజులు ఇవాళ అమ్మ ఈ పాసనలో ఏం చెప్తుందో ఒకసారి ఆ పాసనాన్ని మనం చక్కగా అనుసంధించుకుని తర్వాత ఆ పాసనార్థాన్ని తెలిసినటువంటి ప్రయత్నం చేస్తాం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. வையத்து வாழ்வீர்கள் நாம் நம்பாமைக்கு செய்யங்கள் கேளீரோ பார்க்கடலுள் பையத்து இந்த பரமனை பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையற்றெழுதோம் மலரட்டு நாமடியோம் செய்யாத செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் நிச்சயம் மாந்தரையும் கை காட்டி உயுமாறி வந்தே ఇవేటి భాషల్లో అమ్మ నేను తెలిసిన ఆయపాడి అంటే ఆ గోప కులంలో ఉన్నటువంటి నందగోప ప్రజల్లో ఉన్నటువంటి గోపికలందరినీ పిలిచింది. మరి ఈ వేళ మనం పిలుస్తుంది అంటే వయ్యత్తు వయ్యత్తు ఈ లోకంలో అని అంటున్నాం. வாழ்வீர்கள் వయ్యత్తు வாழ்వీர்கள் అంటే ఈ లోకంలో ఆనందాన్ని అనుభవించడానికి అనుభవించు వాళ్ళారా అని పిలుస్తున్నారు. ఈ వేళ భాషల్లో సమస్తమైనటువంటి జగత్తులో ఉన్నటువంటి అందరినీ కూడా ఈ వ్రతంలో యోజింపండి అని పిలుస్తున్నారు. ఇక్కడ వయ్యత్తు வாழ்వీர்கள் நாம் நம்பாயత్తు అంటే ఈ లోకంలో పుట్టి ఈ లోకంలో కూడా చూసేలా ఉంది. సకలమైనటువంటి దుఃఖమైనటువంటి ప్రపంచంలో అవతరించాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి కృష్ణ పరమాత్మ అవతరించినటువంటి ఈ కాలంలో మీరు కూడా ఉన్నారు కనుక మీరందరూ కూడా ఆ కృష్ణ పరమాత్మని మనం చేరేందుకు ఈ వ్రతాన్ని మనం ఆచరిస్తున్నాం కనుక మీరు కూడా ఈ వ్రతంలో యోగించండి అంటూ ఈ వేళ పాసనలో పిలుస్తున్నారు. అయితే మన వ్రతాన్ని చేయాలి అని అంటే వాటికి కొన్ని నియమాలు అనేవి మనం పెట్టుకుంటాం. సాధారణంగా ఒక వ్రతాన్ని మనం ఆచరిస్తున్నాము అంటే ఏం చేస్తామండి? సత్యనారాయణ నోము నోచుకుంటున్నాము అంటే ఎప్పుడో సంకల్పం చేస్తాం. ఆ రోజు వస్తుంది. ఆ వచ్చినటువంటి రోజు ముందు అలా మనం పడుకున్నటువంటి ఆ శరీరం నుంచి లేచే ముందే మనం ఒకసారి సంకల్పం చేసుకోవాలట. స్వామి ఈవేళ నీ వ్రతాన్ని చేయదలుచుకున్నానయ్యా, నువ్వు చక్కగా నా చేత ఆ వ్రతాన్ని చేయించి బలవంతమయ్యేటట్టుగా నాకు కృప చేయి అని ప్రార్థన చేసుకుని అప్పుడు మనం లేవాలి. లేచిన తర్వాత స్నానాధికారులు పూర్తి చేసుకోవాలి. దానికి కొన్ని అంగభూతంగా కొన్ని ఉంటాయండి. ఉపవాసం ఉంటుంది కదా, ఉపవాసం చేయాలి. ఆ తర్వాత కొన్ని నియమాలు పెట్టుకోవాలి. నోటితో ఏదైతే మాట్లాడకూడదు, పెద్దల్ని గౌరవించుకోవాలి, అందరినీ కూడా ఆహ్వానించుకోవాలి, చక్కగా వ్రతాన్ని ఆశించుకోవాలి, ఆ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలి, వారి ప్రసాదాన్ని ఇవ్వాలి, తర్వాత చివరిలో మన ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇవన్నీ కూడా నియమాలు ఎలా అయితే ఉంటాయో అలాగే ఈ వ్రతం చేయడంలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. అంటే మేము చేయబోయేటువంటి ఈ వ్రతానికి ఉండేటువంటి డూస్ అండ్ డోంట్స్ అంటారు. చేయదగినవి చేయకూడనివి ఈ వ్రతంలో ఏమేమి ఉంటాయో ఈ ఒక విధంగా మనకి ఆండాళ్ళని పాసనాలు అనుగ్రహిస్తున్నారు. ఏం చేస్తారు? మొట్టమొదట పార్కడలు పైన పరమరడి పాడి పార్కడలు ఆ పాల సముద్రంలో శయనించి ఉన్నటువంటి ఆ పరమాత్ముడి యొక్క ఆ పరమన్ పరమపురుషుడి యొక్క దివ్యమైనటువంటి పాదాల విందాలకు మంగళము పాడి, ఇది మొట్టమొదటి చేయాల్సినటువంటి పని. నెయ్యున్నాం పాలున్నాం, నేతిని త్రాగము, నేతిని తినము, పాలని త్రాగము. నాట్కాలే నీరాడి తెల్లవారుదామునే లేచి స్నానం చేస్తాము. మైయెక్కడిదో కనులకు కాటుక పెట్టుకోము, మలరెట్టునాముయో తలలో పూలను తురుకోము. శయ్యాదన శయ్యో మా పెద్దలు ఆచరించినటువంటి పనులేవి కూడా మేము ఆచరించము. తీ కురడై చంద్రోదో చాడీలు చెప్పము, అంటే ఇతరుల మనసు కష్టపడే విధంగా వారి గురించి వ్యర్థ ప్రసంగాన్ని ఇతరుల దగ్గరికి వెళ్ళి నేను చెయ్యను. అంటే కొండలు చాడీలు అంటారే అలాంటి ఆ కష్టపడేటువంటి మాటలు మేము మాట్లాడము. అయ్యము దానము పిచ్చేయం ధర్మము, దాన ధర్మాలు వేరే, దాన ధర్మాలు చేస్తాము. ఎలా చేస్తాము? ఆ తీసుకునేటువంటి వాడు సంతృప్తి పడే విధంగా మాకున్నంతలో
ఇలా అయ్యయం విజయం ఆందోళన కాబట్టి ఇలా దాన ధర్మాలు చేస్తాము అని చెప్తూ ఉయ్యుమారండి ఇవ్వద్దు, మేము ఉజ్జీవింపచేయబోయి యువతాన్ని మేము ఆచరిస్తున్నాము అని చెప్తారు. జీవనము ఉజ్జీవనము ఉన్నాయి. జీవనము అంటే ఏమిటి? మనం బతకడానికి, మనం ఉన్నంతకాలం బతకడానికి జీవిత వ్యాసంగాన్ని నడపడానికి జీవనము అంటారు. అలాగా భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనం జీవించి భగవంతుని పొందడానికి మనం చేసేటువంటి ప్రక్రియని ఉజ్జీవనము అంటారు. కాబట్టి భగవంతుడిని పొందేటువంటి క్రమంలో మేము ఆచరించేటువంటి ఈ నియమాన్ని యువతంలో మేము విశేషంగా ఆచరిస్తాము అని చెప్తున్నారు ఇక్కడ. వైయత్తు వాళ్వీర్గాడ్ ఈ లోకంలో ఆనందం అనుభవించేవారా అనేటువంటి మాటగా మొత్తం చెప్తుంది మనకి ఆడాలి. ఏమని? ఈ లోకంలో ఆనందం అనుభవించడం అంటే ఎలా సాధ్యం? ఆనందం అనుభవించడం సాధ్యమవుతుందా? దుఃఖభూయిష్టమైనటువంటి ఈ భూమండలంలో మన ఆనందాన్ని అనుభవించచ్చా? అనుభవించవచ్చు. ఎలాగా? దుర్లభమైనటువంటి రూపం కలిగినటువంటి స్వామి, ఆ పరంపరలో ఉండేటువంటి శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు మనల్ని అనుగ్రహించడం కోసం తాను సులభుడై కృష్ణుడుగా అవతరించారు కదా ఈ కాలం. కాబట్టి కృష్ణ అంటే కృష్ణ అనేటువంటి రెండు. కృష్ణ అంటే ఏంటి? నిరతిశయమైనటువంటి నిరవచ్ఛిన్నమైనటువంటి ఆనందము. నా అంటే ఇచ్చేటువంటి వాడు. ఆ కృష్ణ నిరతిశయమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మే మన కోసం దుర్లభమైనటువంటి తన రూపాన్ని సులభం చేసి మనకు అందించినటువంటి ఈ కాలంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా ఎంతటి భాగ్యశాలులు కదా అని అంటూ ఈవేళ ఈ జగత్తులో ఉండేటువంటి వారందరినీ కూడా పిలుస్తుందన్నమాట అమ్మ. అయితే ఆ నందవరకంలో ఉన్నటువంటి ఆనందం ఎంతటి ఆనందంట? ఆనంద స్వరూపుడైనటువంటి కృష్ణ పరమాత్మే నందవరకంలో ఉన్నాడు. పరమపదంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అంత ఆనందం ఉండదు. ఎందుకంటే పరమపదంలో పడినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్వామి యొక్క వైభవాన్ని చూసి ధరిస్తారు అంతవరకు. కానీ ఇక్కడ ఈ నందవరకంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణుని చూడడం, తాకడం, ముట్టుకోవడం, లేదా ఆయనతో ఆడుకోవడం, ఆయనతో ఇంకా చేసేటువంటి వ్యాసంగాలని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఆయన స్పర్శిస్తూ ఆయనతో ఆనందాన్ని మనం పొందుతాం ఆనంద స్వరూపుణ్ణి అని అంటారు. అంటే అక్కడ కేవలం పరమాత్మ యొక్క పరత్వాన్ని సూచిస్తే ఇక్కడ కృష్ణ పరమాత్మ యొక్క సౌలభ్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు అని చెప్తారు అనమాట. అయితే మనకి జ్ఞానం ఉంటుందండి, ఆ పరంపరలో ఉండేటువంటి వాళ్ళకి జ్ఞానం ఉంటుంది. మరి మనకి జ్ఞానం అయిపోయింది అనాదిమాయ అవిద్య అజ్ఞానం అనేటువంటి పొర చేత కప్పబడినటువంటి వాళ్ళ చేత మనం అగ్నులుగా భావిస్తున్నాం. కాబట్టి అగ్నులుగా ఉన్నటువంటి మనం కూడా ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని సేవించుకుని ఆనందపడడం కోసం కృష్ణుడిగా అవతరించాడు కదా ఈ భూమిలో. అంత ఆనందాన్ని అనుభవిస్తున్న వాళ్ళారా అని ఇక్కడ అమ్మ చెప్తుంది అనమాట. అయితే కృష్ణావతారంలో ఎవరైనా మోక్షం పొందారనుకోండి, కృష్ణావతారంలో మోక్షం పొందిన వాడు ఎక్కడికి వెళ్తాడు? పరంపరకి వెళ్తాడు. పరంపరలో కృష్ణుడు ఉన్నాడా? లేదు. ఆయన ఎక్కడ ఉన్నాడు? వచ్చి భూమండలంలో ఉంటాడు. మరి అక్కడ ఉన్నటువంటి వాడి పరిస్థితి ఏంటి? మోక్షం పొందిన అక్కడ చేరిన వాడి పరిస్థితి ఏంటి అంటే జైల్లో పెట్టినటువంటి వాడిలాగా ఉంటాడు. కేవలం ఆ నిత్య విభూతిలో ఉండి పరమాత్మ లేనటువంటి అసలు దాన్ని ఎక్కడ చేయించుకుంటూ ఏదో ఆనందాన్ని అనుభవిస్తుంటాడు అక్కడ. కానీ పరమాత్మతో చేయాలనే అనుభవం అంతా అక్కడ ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ భూమండలంలో దొరుకుతుంది అనేసి చెప్తారన్నమాట. కృష్ణుడు జన్మించగానే రేపల్లకు వచ్చేసాడు మధుర నుంచి కదా. అప్పుడు అక్కడ ఆ మధురలో ఉన్నటువంటి వాళ్ళు పొందినటువంటి బాధ ఎంత బాధగా, అయ్యో జగత్కారభూతుడైనటువంటి కృష్ణుడు అవతరించినటువంటి ఈ నేలను తను విడిచి వెళ్ళి రేపల్ని చేరాడే, ఆయన మనం ఎంత ఇదిగా మనం దూరం చేస్తున్నాము ఏం బాధపడతాక ఆ మధురలో ఉన్నటువంటి వారందరూ కూడా. అయితే అయోధ్యలో కూడా రామచంద్రమూర్తి అరణ్యాచరణకు వచ్చాడు కదండి 12 ఏళ్ళు. అయోధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి బాధలు పడతారు. ఎందుకని? రాముడు లేనటువంటి అయోధ్యను వాళ్ళు ఊహించుకోలేరు కదా. కాబట్టి ఆ పరమపదం కంటే కూడా ఏది గొప్పది అని అంటున్నారు ఇక్కడ? నందవ్రజమే గొప్పది అని చెప్తారు అన్నమాట. అయితే దీంట్లో ఉన్నటువంటి విశేషం ఏమిటి అని అంటే ఆ పరమపదం అనేటువంటిది అంత గొప్పది కాదు. ఎందుకు గొప్పది కాదంటే రామచంద్రమూర్తి అడుగుతాడు ఆంజనేయ స్వామి, రామ అవతార పరిసమాప్తి అయిపోతుంది, రాముడు మళ్ళీ తిరిగి పరమపదాన్ని వెళ్తున్నాడు. ఆ వెళ్ళేటువంటి సమయంలో ఆంజనేయ స్వామి పిలిచి అడుగుతాడు, ఏమన్నా హనుమ నాతో పాటు వస్తావా మరి అని అడిగాడు. హనుమ ఒకసారి నమస్కారం చేశాడు. స్వామి స్నేహోమే పరమో రాజన్ వైనిత్యం ప్రతిష్ఠిత
భక్తిశ్చ నియతావిరహ భావో నాణ్యత్ర గచ్చతి. రాజా, నా స్నేహం అనేటువంటి నీ అందే నిరతిశయమై ఉన్నదయ్యా, నిత్యము స్థిరంగా నిలిచి ఉంది స్నేహం అనేటువంటిది నీతో నాకు. ఇంకా నీ మీద ఉన్నటువంటి భక్తి అంటావా, అది కూడా నీ అందే నీకమే ఉన్నదయ్యా, నా భావం వేరొక చోటికి పోదు. అంటే కేవలం రామచంద్రమూర్తి యొక్క ఆహారం ఎలా అయితే ఉందో దాన్నే ఆయన ఉపాసించాడు, దాన్నే ఆయన ప్రేమించాడు. కాబట్టి ఇలాంటి రూపం పరపదంలో మళ్ళీ లభించదు. ఆయన ధనుర్బాణాన్ని ధరించి ఉండడు పరపదంలో, శంఖచక్ర గద ధరించినటువంటి వాడే అభిమాన మండపంలో కనిపిస్తుంటాడు. అక్కడ రాముడు కనిపించాడు. రాముడు లేని నేను ఎందుకు వస్తాను? నువ్వు అక్కడ శంఖచక్ర గద ధరించుంటావా? ఉంటేనే ఉండాలి కనుక నువ్వు రాముడు, నాకు అక్కడ రాముడుగా నువ్వు దర్శనం ఇవ్వలేవు కదా, కనుక నేను అక్కడికి రాలేనయ్యా. అయితే నీతో ఉన్నటువంటి స్నేహం, నీలో ఉన్నటువంటి భక్తి మాత్రం నన్ను ఇక్కడే నిలిపి ఉంచుతాయి అని చెప్పి చెప్తారు. అయితే ఇక్కడ భక్తికి స్నేహానికి తేడా ఉంది అని చెప్తారు. లక్ష్మణుడిదేమో భక్తిక, దశరథుడేమో స్నేహంట. ఏమిటి భక్తికి ఈ స్నేహానికి ఉన్నటువంటి తేడా అని అంటే, రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు చెప్పాడు. లక్ష్మణుడు అడిగాడు, అన్నా నేను కూడా నీతో పాటిస్తానంటే నువ్వు రావద్దు అని చెప్పేసి చెప్పాడు. నువ్వు రావద్దురా, నువ్వు ఉండి నాన్నని అమ్మగారిని అందరినీ చేయించుకుంటూ ఉన్నట్టే విన్నాడా లక్ష్మణుడు. అడిచి ఈ పెట్టి ఈయన చెప్తే వినడనే వెళ్ళి ఆ సీతమ్మని ఆశ్రయించి సీతమ్మ ద్వారా పోనీ మనతో పాటు వస్తానంటున్నాడు లక్ష్మణుడు అని ఒప్పించుకుని రాముడితో కలిసి ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యవాసానికి. ఇది భక్తి అని చెప్తారు. అంటే నిరతిశయమైనటువంటి ప్రేమ అనేది. మరి దశరథుడి విషయంలో ఏమిటి? ఆయన అరణ్యవాసాన్ని బయలుదేరాడు. దశరథుడు ఆయనతో పాటు 4 అడుగులు ముందుకు వేశాడు. నాన్నగారు మీరు రావద్దండి అని అన్నాడు. అప్పటికి దశరథుడు ఆగిపోయి అక్కడ ఆ రాముడితో కలిగినటువంటి వియోగం చేత తాను ఆ శరీరాన్ని చెందించి వేశాట దశరథుడు. అది స్నేహము అని అంటారన్నమాట. ఇవి రెండు కూడా నీతమై ఉన్నాయా నీలో, కనుక నాకు పరమపదంతో పనిలేదయ్యా అని హనుమంతుడు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి గోపికలందరూ కూడా పరమపదం కంటే ఉత్కృష్టమైనటువంటి ఈ నందవ్రజమే మాకు గొప్పది అని అంటున్నారు. అలాంటి నందవ్రజం లాంటి ఈ జగత్తందరికీ కూడా జగత్తులో ఉన్నటువంటి వారా కృష్ణురారా అని పిలుస్తున్నారనమాట ఇక్కడ. దానివల్ల సరే నా భావయ్యకు మీ చేసేటువంటి ఈ వ్రతాంలో చేసేటువంటి ఇవి విశేషాలన్నీ కూడా చెయ్యం కిరిసైగడి పెళ్ళిలో మీరు వింటారంటే ఈ వ్రతానికి అవసరమైనటువంటి నియమాలన్నింటినీ కూడా మీ అందరికీ మేము ఆచరించబోయే నియమాలన్నింటినీ కూడా మీ అందరికీ తెలియజేస్తానంటూ ఆ వ్రతం యొక్క నియమాలను వరుసగా చెప్తున్నారని నా భావయ్యకు చెయ్యం కిరిసైగడి పెళ్ళిలో అని అంటే ఇక్కడ మేము చేయబోయేటువంటి వ్రతము అనేటువంటి విశేషాన్ని ఇక్కడ ఎందుకు వాడుతున్నారంటే మేము అంటే గొప్పతనాన్ని సూచిస్తుంది అని చెప్తున్నారు. మేము అందరిలాంటి వాళ్ళం కాదయా అని అంటున్నారు. మేము అందరిలాంటి వాళ్ళం కాదు అంటే ఇప్పుడు రాక్షసులు యాగం చేస్తారు, దేవతలు యాగం చేస్తారు. రాక్షసులు యాగం దేనికోసం చేస్తారు అంటే రాక్షసులు భగవద్గీతాన్ని భగవద్గీతని లేకుండా చేయడం కోసం రాక్షసులు యాగం చేస్తారు. మరి దేవతలు ఎందుకు యాగం చేస్తారు? వాళ్ళ యొక్క స్వప్రయోజనాలను సిద్ధింపజేసుకోవడం కోసం యాగం చేస్తారు. మేము రాక్షసులము కాదు, అలానే దేవతలము కాదు. మేము చేయబడిన వ్రతం గొప్పతనం ఏంటంటే మాకు ఏ స్వార్థం లేదు. మాకు స్వార్థం లేదు కదా కలిగినటువంటి వాళ్ళు కేవలం పరమాత్మ శుభంగా ఉంటాయి. పరమాత్మ యొక్క శ్రీకరణాలకు ఎప్పుడు కూడా మీ మంగళం పాడాలి అనేటువంటి భావంతో ఉండేటువంటి వాడు. ఇంకా ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు మీకు చేసేటువంటి నియమాలను మీకు చెప్తున్నామని అంటారు. మామూలు సందర్భాల్లో కంటే కూడా వ్రతాన్ని ఆచరించేటప్పుడు చేసేటువంటి కొంత నియమాలతో ఉన్నటువంటి వ్రతాన్ని మీకు ఆచరిస్తే అది మీకు ఎక్కువ వ్రతాన్ని ఇస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అయితే ఆ వస్తున్నటువంటి గోపికలందరూ కూడా పిలుస్తున్నారు. వాళ్ళందరూ కూడా వడలు లేనటువంటి ఆనందం, అంటే శరీరం ఒళ్ళు లేనటువంటి ఆనందం ఉన్నాడు. కృష్ణుడు కల్లా కృష్ణుడు పొందాలి అనేటువంటి ఆనందం. ఎవరైనా కృష్ణుడు పొందడానికి సరే పొందడానికి మనం కొన్ని నియమాలు పెట్టుకోవాలి కదా, వింటున్నారా అన్నట్టు పెళ్లిలో అన్నట్టు ఒక్కసారి వాళ్ళందరినీ కూడా ఉద్యుక్తుల్ని చేస్తుంది ఆండాడి ఈ పాదన చెప్తూ మొట్టమొదటి తాము చేయబోయేటువంటి మొదటి నియమం ఏంటి అంటే పార్కడలు పైఎత్తు ఇంట్లో పరమన్ అడిపాడి అని అంటున్నారు. పాల సముద్రంలోట స్వామి ఎలా పడుతుంటట, మెల్లగా పడుతుంటండి. ఆ పడుకుని ఉన్నటువంటి ఆ స్వామి యొక్క ఆ పరమాత్ముడి యొక్క పాదములకు మంగళము పాడి మొట్టమొదటి మన భగవాన్ని ప్రార్థన చేయాల్సింది. ఆయన నువ్వు సుఖంగా ఉంటుంది, నువ్వు క్షేమంగా ఉంటుంది, మంగళం కలుగుతారా,
పర అంటే ఈ సంస్థలైనటువంటి జగత్ కారణాత్మాన్ని మంచి సర్వశ్రేష్ఠుడై సర్వశక్తివంతుడై ఆ పరమపదంలో వేచేసి ఉంటే, రెండోది ఒక అడుగు కింద బాలసముద్రంలో నిద్రపోతుంటాడు. నిద్రపోవడం అంటే యోగ నిద్రలో ఉంటాడట. యోగ నిద్ర అంటే ఏంటి? ఏ క్షణానికి ఎవరు ఎక్కడి నుంచి పిలుస్తారో, ఏ గజేంద్రుడు పిలుస్తాడో, ఏ ద్రౌపది పిలుస్తుందో, ఎవరు నన్ను పిలుస్తారో నేను వెళ్ళి వాళ్ళని నేను రక్షించుకోవాలి కదా. రక్షాపేక్షాం ప్రతీక్షతే అన్నట్టుగా ఆ బాలసముద్రంలో శయించి ఉండి అసలు ఎవరి మొరలు మనం వినాశిస్తుందో అన్నట్టుగా ఎంతో నిశ్శబ్దంగా ఉంటాడు. ఆ పక్కన ఉన్నటువంటి అందరూ మాట్లాడుతున్నా కూడా ఒప్పుకోడట స్వామి. ఆ ఆదిశేషుడు గుసలు కొడుతున్నా కూడా ఒప్పుకోడు. ఎందుకంటే ఆ శబ్దంలో ఎవరైనా పిలిస్తే నేను వెళ్ళి ఆర్తత్రాణాయనుడిగా ఆయన పేరు. ఆర్తితో ఎవరైతే పిలిస్తే వెళ్ళి వాళ్ళని రక్షించాల్సినటువంటి వాడు కదా. కాబట్టి అలా మెల్లగా శయనించుంటాడట స్వామి అని ఇక్కడ చెప్తున్నారు. ఆయన చేసేటువంటిది ఏంటి అంటే లోకరక్షణ చింత. ఇంత లోకాన్ని సృజించాడే, సృజించినటువంటి వాడు చెప్తారు కదండి, నాటేసిన వాడు నీరు పెట్టాలి అంటారు కదా. ఇంత వేద నాటేసినటువంటి వాడు అది పెరిగి పెద్దదై సస్యమై అది తిరిగి మళ్ళీ తను చేయడానికి కోసం తను చేయాల్సినటువంటి ప్రక్రియలు ఇప్పుడు ఎన్ని ఉంటాయి కనుక ఈ లోకాన్ని రక్షించడానికి కోసం తాను లోకరక్షణ చింతతో యోగ నిద్రలో ఉంటాడు. అలాంటి స్వామి యొక్క దివ్యమైనటువంటి శ్రీచరణాన్ని పాడి అని అంటున్నారు ఇక్కడ. అయితే ఇక్కడ స్వామి మన దివ్య దేశాల్లో మన సన్నిధులు ఉంటాయి, రకరకాల దేవాలయాలు ఉంటాయి. ఆ దేవాలయాల్లో మనం చూస్తే ఒక చోట స్వామి ఎలా ఉంటాడు? నుంచొని ఉంటాడు. ఒక చోట ఎలా ఉంటాడు? కూర్చొని ఉంటాడు. ఒక చోట ఎలా ఉంటాడు? పడుకొని ఉంటాడు. ఒక చోట ఎలా ఉంటాడు? నడుస్తున్నట్టుగా కనిపిస్తాడు. ఒక చోట ఎలా ఉంటాడు? ఈ కాలుని అలా పైకెత్తి ఒక కాలు కింద ఉంటాడు. ఇలా రకరకాలైనటువంటి బంధువుల్లో మనకి స్వామి మనకి దర్శనిస్తుంటాడు కదా. ఇక్కడ చెప్పేటువంటి ఈ విషయాల్లో ఇక్కడ మన స్వామి ఎలా ఉన్నాడు? కూర్చుని ఉన్నాడు, మన ఆనందాన్ని అనుగ్రహిస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నాడు? నుంచుని ఉన్నాడు. కూర్చున్న వాళ్ళకంటే పడుకున్నటువంటి స్వామి యొక్క ఆ సౌందర్యం అనేటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యం అని చెప్తారు. అదిగో శ్రీరంగంలో పడుకున్నటువంటి శ్రీరంగనాథులాగా. ఏమి అంత గొప్పతనం ఏంటి అంటే ఆయన శైలి ఉన్నప్పటికీ, యోగ నిద్రలో ఉన్నప్పటికీ కూడా లోకరక్షణ చింతతో ఉంటాడు. లోకాన్ని రక్షించేటువంటి చింతతో ఉంటాడు కనుక అంత అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి సౌందర్యం అంట ఆ శయనకాలిక సౌందర్యము అని అంటారు. ఎలా అంటే విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని లక్ష్మణుడిని తీసుకుని యాగ సంరక్షణ కోసం అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళిన తర్వాత సరే ఆ రోజు రాత్రి అయింది, వాళ్ళంతా పడుకోమన్నాడు. లక్ష్మణుడు రాముడు ఇద్దరు కలిసి పడుకున్నారట. మధ్యరాత్రి వచ్చి చూశాట, అదే తెల్లవారుతుందని వచ్చి చూశాడు. చూస్తే లక్ష్మణుడు కనిపించలేదు, రాముడు కూడా కనిపించాడు. ఆ రాముడు కూడా అద్భుతమైనటువంటి సైనికాల సౌందర్యాన్ని దర్శించాడు. లక్ష్మణుడు ఏమయ్యాడు అంటే లక్ష్మణ స్వామి స్పర్శ లేకుండా రామచంద్రమూర్తి ఉండడు అని అంటారు. లక్ష్మణుడు అంటే ఎవరు? సాక్షాత్ ఆశించుడు కదండి. ఆయనకు నిద్ర పెట్టాలంటే మెత్తటి పక్క, చల్లని పక్క, ఏదైనా సువాసన ఉందా లేదా అంటే లక్ష్మణుడి కింద పడుకున్నట్టుగా భావన చేసుకుని దాని మీద రామచంద్రమూర్తి పడుకున్నట్టుగా విశ్వామిత్ర మహర్షి భావన చేస్తారు. అంతటి సౌందర్యాన్ని చూసినటువంటి విశ్వామిత్రుడు ఎంతట ఏమనాలి? రామ మేల్కోవయా, సూర్యోదయం కావస్తుంది, దైనందిన కార్యక్రమాలన్నీ కూడా చేయాలి, లేదు కదా అనాలి అనుకుంటే ఏమంటాడ మన సుప్రభాతంలో మొదటి శ్లోకం ఏంటి? కౌసల్య సుప్రజ రామ సంధ్యా ప్రవర్తతే అని కదా ఇక్కడ చెప్పారు. మొట్టమొదటి ఎవరిని స్మరించారు ఇక్కడ? కౌసల్య సుప్రజ. ఆ కౌసల్య యొక్క తనుడైనటువంటి వాడా అంటున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ వైభవాన్ని వదిలేసి ఆ వైభవానికి కారణభూతురాలైనటువంటి కౌసల్యం నేను దశరథ సుప్రజ రామ ఎందుకనలేదు అంటే ఎప్పుడు కూడా రామచంద్రమూర్తి అమ్మ కౌసల్య దగ్గరే పడుకునేవాడు, ఈ దశరథ దగ్గర పడుకునేవాడు, కైకేయి దగ్గర పడుకునేవాడు. కాబట్టి రామచంద్రమూర్తికి రోజు సుప్రభాతం పాడే అదృష్టం ఎవరికి దొరికింది? అమ్మ కౌసల్య కదా. అందుకని ఆ పురుషకాలంలో కౌసల్య సుప్రజ రామ అని చెప్పేసి పిలుస్తారు కదా, లేకపోతే నిలబెడతారు. అంటే అంత అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని. ఎలా అంటే మన ఏదైనా విందుకు వెళ్ళామనుకోండి, ఎవరో పిలిచారు, ఎందుకంటే ఆ ఆకు పెట్టారు, ఆ నిండా కూడా జాగ్రత్తలు లడ్డు ఎవరో పెట్టారు. పెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఏమంటామండి? ఆ లడ్డు లేకపోతే వడ లేకపోతే ఏదో కొనుక్కొని అబ్బాయి ఎంత బాగుంది అని అనాలి కదా. సగం మన నోట్లోకి ఆ మాట రాదు. మరి ఏమొస్తుంది? ఎవరండి ఇంత బాగా చేశారు? తినకపోయినా కూడా ఆ ఆకుని దానిలో పదార్థాన్ని చూసి ఎవరండి ఇంత బాగా చేశారు అనే భావన మనకి ఎలాగైతే కలుగుతుందో అలాగా ఆ దానికి కారణభూతులైనటువంటి వారిని
సుఖశుద్ధ పరంతప అని అంటారన్నమాట. అంటే శ్రీమంతుడైనటువంటి ఆ స్వామి రామచంద్రమూర్తి నిద్రపోతున్నాడు. ఎలా నిద్రపోతున్నట్ట? ఆయన నిద్రపోతున్నప్పటికీ కూడా శత్రువులని తప్పింపజాలినటువంటి శౌర్యంతో ఆయన నిద్రపోతున్నాడు. అందుకే ఆయనకి పరంతపుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది అంటే శ్రీమాన్ సుఖశక్త అని చెప్పడంలో ఉన్నటువంటి విశేషం అది. సహా అంటే సిద్ధమైనటువంటి సౌందర్య రాశి కలిగినటువంటి వాడు సుఖశుద్ధగా నిద్రిస్తున్నటువంటి ఆ శ్రీరామచంద్రుడు అని ఆయన యొక్క వైభవాన్ని అక్కడ అనుభవిస్తుంది అమ్మ ఇక్కడ సీతమ్మ పంచగట్టి. అలాగే ఇది మొట్టమొదటి చేయాల్సింది పరమన్ అడి పాడి పైంద్ర పరమన్ అడి పాడి. మనం డూస్ అంటే మనం చేయాల్సిన వాటిలో మొట్టమొదటి ఏంటండి? నిద్ర లేచిన తర్వాత బియ్యం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, గొడ్లు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, బెల్లం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అవి కాదు మనం ఆలోచించాల్సిన. వ్రతం సంకల్పించిన తర్వాత అయ్యా ఈవేళ నీ వ్రతం నేను చేయదలుచుకున్నాను కనుక నీ యొక్క పాదాల విధాలు నమస్కరిస్తున్నాను, నువ్వు నాకు తోడుగా ఉండి ఈ వ్రతాన్ని జరపడానికి నాకు సహకరించు లేదా కృప చేయి అని చెప్పి మొట్టమొదటి పరమాత్మని ప్రార్థన చేస్తే అవన్నీ వరుసగా అవే వచ్చేస్తాయి మనకి. కాబట్టి వ్రతాన్ని ఆరంభించినప్పుడు మొట్టమొదటి దేన్ని సేవించుకోవాలి? పరమాత్మ యొక్క ఆ పాదాలను మనం సేవించుకోవాలి అని అంటున్నారు. నిన్నటి రూపంలో కారణభూతుడైనటువంటి నారాయణుని అంటే పరరూపాన్ని ఉపాసిస్తే ఈవేళ వ్యూహంలో మన యొక్క రక్షణ కోసం ఉన్నటువంటి జగత్ రక్షణ చిత్తతో ఉన్నటువంటి ఆ స్వామి దివ్య పాదాలు ఉండాలంటే వ్యూహ రూపాన్ని అనుభవిస్తుంది మన అన్నాడు వేద భాషలో. సరే, తర్వాత నీవేమిటిదా? నెయ్యున్నో నేతిని మేము ఆరగించము, పాలున్నో పాలు త్రాగము. నెయ్యి పాలు నిషిద్ధంట ఈ నెలలో. నిజమేనా? నిజమేనా? మనకి ప్రసాదిస్తారు ఏంటది? దద్దోజనం ఎక్కడికి వచ్చింది? పాలు తెలిసిందే కదా. మేము నెయ్యి పాలు ఇస్తాం. రేపు ఇంకో రోజు చేసిన రోజు మనకి పాయసం కూడా వస్తుంది, దాంట్లో పాటు బెల్లం, దాంట్లో పాటు నెయ్యి కూడా వస్తుంది. మరి నెయ్యి పాలు ఇచ్చుకోమంటున్నారు ఏంటి అని అంటే పరమాత్మ యొక్క ప్రసాద రూపంగా ఒక కణిక మనం ఉంచుకోవచ్చు, కానీ మనం ఈ శరీరాన్ని పెంచడానికో లేకపోతే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికో మేము ఆ నెయ్యిని పాలని ఆలయించము అంటున్నారు. ఎందుకంటే పోషక భోగ్య పదార్థాలు ఏంటి అంటే నెయ్యి పాలే మనల్ని పెంచి పెద్ద చేసేటువంటి ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయని చెప్తారు కదండి. కాబట్టి అలాంటి వాటిని మేము పుచ్చుకోము అంటే ఉపవాసం మేము చేస్తాము. ఆ ఉపవాసించినటువంటి శరీరాన్ని చూసినటువంటి స్వామి మన మీద దయగలిగి వచ్చి మనల్ని కటాక్షిస్తాడు అనేటువంటి భావంతో తప్ప అని అంటున్నారు. మరి వాస్తవంగా నమ్మాళ్ళని కూడా చెప్తారు, గోపికలందరికీ కూడా అంటే నెయ్యి ఉన్నాం, పాలున్నాం, నాటకాల నీరాడు ఏదో చెప్తారు కదా. ఇక్కడ నేతులు అవన్నీ అక్కర్లేదు. వాళ్ళకి ఏం కావాలంట? ఉండం చోరు, బల్కు నీరు, తిన్నని పత్తులకెల్లా కన్నాను. అక్కడ ఉన్నటువంటి గోపికలందరికీ ఏమిట? తాగేటువంటి నీరు, తినేందుకు అన్నం, భోగం కోసం వేసుకునేటువంటి తాంబూలం, ధరించేటువంటి వస్త్రం ఇవన్నీ కూడా భగవాన్ శ్రీకృష్ణుడే. కాబట్టి వాళ్ళకి నీళ్ళు పాలు కావాలా? అక్కర్లేదు. అంటే వీటిని మేము వర్తించడం ద్వారా మేము ఉపవాసం చేస్తే మా శరీరాలు కృషిస్తే అవి చూసినటువంటి పరమాత్మ అయ్యో నన్ను ఆశ్రయించినటువంటి భక్తులకి ఇంత ఇది కలుగుతుందే, తాను స్వయంగా వచ్చి మనకి ఇవన్నీ కూడా ప్రసాదిస్తాడు అని చెప్తున్నారు. దండకారణ్యంలో రామచంద్రమూర్తి ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మహాత్ములందరూ కూడా వెళ్ళారు. వెళ్ళి ఏహి పశ్య శరీరాన్ని రామ, ఏహి పశ్య శరీరాన్ని అన్నయ్య రామ, నువ్వు రక్షకుడుగా లేకపోవడం వల్ల రాక్షసుల చేతిలో నలిగిపోయినటువంటి శరీరాన్ని చూడు అని ఆ దండకారణ్యంలో ఉన్నటువంటి ఋషులందరూ కూడా రామచంద్రమూర్తికి చూపిస్తారు. ఆయన చాలా బాధపడుతుంది, అయ్యో నేను రాజుగా ఉన్నటువంటి వాడిని వీళ్ళకి దగ్గరటువంటి జ్ఞానాన్ని తీర్చాల్సిన వాడిని కదా అని బాధపడి తాను స్వయంగా వచ్చి దండకారణ్యానికి వేచేసి అరణ్యవాసంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అని అంటే ఆయన నేను అడగను, నువ్వు చెప్తే నేను వింటానా అంటే సరిపోతా. రామచంద్రమూర్తి ఆయన ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. ఆయన ధర్మానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఎక్కడికి రావాలి? ఆ లోకక్షేమం కదా. యదా యదా ధర్మస్య జ్ఞాని భవద్భాగత అభ్యుత్థానమదర్శ తదాత్మానం సృజామి అని చెప్పాడు కదా. ఎక్కడెక్కడైతే జ్ఞాని కలుగుతుందో ధర్మానికి అక్కడ నేను ఇచ్చేస్తాను, ఇచ్చి అక్కడ ఉన్నటువంటి దుష్టులను శిక్షిస్తాను, శిష్యులను రక్షిస్తాను కదా చెప్పాడు. కనుక ఈ రామావతార విశేషంలో అరణ్యవాసానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇలాంటి రాక్షసాదులందరినీ కూడా దుర్మార్గం కోసమే అనేటువంటి విషయం చెప్తూ నెయ్యున్నో పాలున్నో నాటకాలే నీరాడి తెల్లవారుజామునే స్నానం చేస్తాము. మామూలుగా మన ఏదో 6 గంటలు 7 గంటల తర్వాత చేసేటువంటి స్నానం కాదు, బ్రాహ్మీ ముహూర్త సమయంలో చేసేటువంటి స్నానమే ఉత్తమమైనటువంటి స్నానము అని అంటారు.
అంటే శ్రీకృష్ణుడు వచ్చే లోపే మనం స్నానం చేస్తుంటే శ్రీకృష్ణుడు అనిపించడం మనకి తెలియదు. శ్రీకృష్ణుడు వచ్చిందని ఎప్పుడు వస్తాను స్నానం చేసేస్తానంటే గుర్తుందా? కాబట్టి శ్రీకృష్ణుడు రాకపూర్వమే ఆయన దగ్గరికి మనం చేరకపూర్వమే మనం స్నానం చేయాలి. నాటకాలే నీరాడి ఇది కూడా వ్రతం చేయడంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి నియమనం. నేను మొదటిది పరమాత్ముడి యొక్క పాదాలకు పాడడం మొదటిదైతే, నేటి నేను పాలని ఆగించుకోవడం రెండోదైతే, మూడోది ఏమిటి అంటే తెల్లవారు అంటే వేకువజామునే స్నానం చేయడం అనేటువంటిది అని అంటారు. అంటే పరమాత్మ నుంచి వీళ్ళు 5 లక్షల విగ్రహాల్లో ఉన్నటువంటి గోపికలండి. వీళ్ళందరూ కూడా నందవరంలో ఉన్నటువంటి ఆ పెద్దలందరూ కూడా కృష్ణుడితో కలవడానికి ఇష్టపడలేదు. వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? జ్ఞానమార్గంలో దాచేశారు వాళ్ళందరూ కూడా. అలా కృష్ణ విరహం చేత వీళ్ళ శరీరం అంతా కూడా ఎలా ఉంది? తాపంతో ఉంది. కనుక ఆ తాపం చల్లారాలి అంటే కృష్ణానుభవం మనకు పొందాల్సిందే. కనుక దానికి పూర్వంగా స్నానం చేయాల్సిందే. అందుకనే నాటకాలు నీరాడి అని చెప్తారు. మన భరతుడు కూడా రామచంద్రమూర్తి నుంచి దూరం పొందినటువంటి వాడే ఆ నందిగ్రామంలో వచ్చేసి ఊడి కూర్చుంటాడు. కూర్చొని రాముడితో కలిగినటువంటి వియోగం వల్ల తన శరీరానికి కలిగినటువంటి ఆ తాపాన్ని తీర్చుకోవడం కోసం అర్ధరాత్రి వెళ్ళి యోగంలో స్నానం చేసి వచ్చేవాట భరతుడు. ఆ విధంగా మేము ఈ వ్రతము అనేటువంటి మిషన్తో మా యొక్క తాపాన్ని చల్లార్చుకోవడం కోసం ఏం చేస్తాం? ఏం చేస్తాం? నాటకాలే నీరాడి. తర్వాత మైయెట్టడిలో కాటుకలు కన్నులకు కాటుకను మేము ధరించము అలంకరించుకోము అని అంటున్నారు అనమాట. అసలు ఈ కాటుక ఏంటి, కన్నులేంటి అనేటువంటి విషయం ఒకసారి చూస్తే, కన్ను అంటే జ్ఞానానికి ప్రతీక, అంటే యథార్థ జ్ఞానాన్ని మనకి అనుగ్రహిస్తుంది. ఆత్మ యాథాత్మ జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది ఏంటి అంటే కన్ను. ఏమిటి ఆత్మ యాథాత్మ జ్ఞానం? నాకు నేను రక్షకుడిని కాదు, పరమాత్మే నాకు రక్షకుడు అనేటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం వికసించాలి అంటే దానికి భక్తి అనేటువంటి మరొక సాధన కావాలి. కాబట్టి ఈ కాటుక అనేటువంటిది ఏంటి? జ్ఞానానికి ప్రకాశం ఇచ్చేటువంటి భక్తి లాంటిది అని అంటున్నారు. కాబట్టి జ్ఞానం అన్నైతే దానికి అలంకారం అనేటువంటిది ఏంటి అంటే కాటుక. ఇది మరింత విశాలం చేసి పరమాత్మ మీద ఉన్నటువంటి నిరుచయమైనటువంటి భక్తిని సిద్ధించేటువంటిది. ఇది సిద్ధాంజనము అని అంటారు అనమాట. కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి ఆ నిక్షిప్తమై ఉంటాడు పరమాత్మ, మన ఆ హృదయ గర్భంలో నిక్షిప్తమైనటువంటి పరమాత్మని సేవించేటువంటి జ్ఞానం ఇవ్వాలి, ఆ కన్ను ఇవ్వాలి. ఆ కన్నుకి భక్తి అనేటువంటి దానికి చేర్చగలిగితే లోపల ఉన్నటువంటి పరమాత్మను సేవించగలుగుతాము. కాబట్టి మీకు ఈ కంటికి మేము కాటుక పెట్టుకోము అని అంటే ఆ కాటుక పెట్టాల్సినటువంటి వాడే కనుక ఆయనే వచ్చి మా చేత కాటుక ధరించేయాలి అని కోరుకుంటారు అన్నమాట. అలాగే మొదలెట్టున్నాము మేము ఆ పూలను మేము ధరించాము అని చెప్తున్నారు. మా కొప్పులో మేము పూలను పెట్టుకోము అని అంటున్నారు. అంటే ఈ వ్రతానికి అంగభూతంగా పాటించాల్సిన నియమాల్లో ఈ పూలను పెట్టుకోకూడదు కూడా ఒక సూత్రంగా చెప్తూ, ఎందుకంటే పుష్పాలు అనేటువంటివి భోగానికి చిహ్నాలు అనేటువంటివి. అంటే ఈ పూలు అలంకరించుకోవడం వల్ల ఏమవుతుందండి? ఇది ఒక సాధనంగా మన యొక్క అందాన్ని పెంచుకోవడానికి ఇది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మాకు ఆ సౌందర్యాన్ని అనుభవించాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఈ సౌందర్యాన్ని అనుభవించాల్సినటువంటి వాడు ఎవరు అంటే ఆ సాక్షాత్తు శ్రీకృష్ణుడే. ఆ సౌందర్యాన్ని అనుభవించాల్సినటువంటి శ్రీకృష్ణుడే మా దగ్గర లేనప్పుడు మాకు భోగ చిహ్నాలైనటువంటి ఈ పూలు మాకెందుకు మొదలెట్టున్నాము? ఒకవేళ పరమాత్మే మనం అనుభవించడానికి వచ్చారనుకోండి, ఆయన వచ్చి మన చేతనే ఆ పూలను ధరించి ఇస్తే నా మీద ఒట్టు అని చెప్పేసి ఆయనే మా తలలో పూలను పెట్టవలసినటువంటి స్వభావం ఆయన ఉంది కనుక ఆయన వచ్చిన దాకా మేము ఆ పూలను మేము ధరించమంటే ఆయన యొక్క అనుగ్రహం మాకు కలిగిందాక అని చెప్తూ సయ్యో మా పెద్దలు ఆచరించినటువంటి పనులు ఏవి కూడా మేము చేయము అని అంటారు అన్నమాట. శాస్త్రంలో నిషిద్ధాలలో చెప్పుకునేటువంటి పనులు మేము చేయము అని అన్నమాట ఇక్కడ చెప్పడం విశేషం. పెద్దలు చేయనటువంటి పనులు అంటే మనం కొన్ని సాంప్రదాయాలు ఆచారాలు ఉంటాయి కదండి, ఇది మా ఆచారం అండి, ఇది మా సాంప్రదాయం అండి, మా పెద్దలు చేయలేదండి అని మనం ఒకవేళ చేయవలసి ఉన్నప్పటికీ కూడా దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. అలాగే ఇక్కడ శాస్త్రాలలో చెప్పబడినప్పటికీ కూడా మా పెద్దలు ఆచరించినటువంటి ఏవి కూడా మేము ఆచరించము. సయ్యో అని అంటారు. ధర్మంగ సమయ ప్రమాణం వేదాశ్చారిని, ధర్మం జరిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆచారాన్ని మేము ప్రమాణంగా తీసుకుంటాము అని చెప్తారన్నమాట. ఆచార్యుడు శిష్యుడికి అంతా చదువుత జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత చివరిలో మాట చెప్తాడ. ఏమని చెప్తాడట? అథ ఎదిదే కర్మ వికిత్సావా ఉత్త వికిత్సావాస్య ఏతత్ బ్రాహ్మణ సమదర్శన యుక్తా అయుక్తా వృక్షాః ధర్మకామాశు యథా తత్రేత
వర్తేయతం తథా తత్రే వర్తేత అని అంటారు. నాయన నువ్వు చేసేటువంటి కర్మల్లో కానీ నీ నడవడికలో కానీ సందేహం ఏర్పడింది అనుకో, కర్మనిష్ఠులైనటువంటి వాళ్ళు, ధార్మికులైనటువంటి వాళ్ళు, శ్రద్ధాళులైనటువంటి వాళ్ళ ఆ యొక్క ఆచరణే నీకు మార్గాన్ని చూపిస్తుంది అని చెప్తారు అన్నమాట. కాబట్టి ఇక్కడ శయ్యాన శయ్యో, మా పెద్దలు ఆచరించినటువంటి పనులేవి కూడా మేము చెయ్యము అని అంటున్నారు. భరతుడికి ఏం తక్కువ అండి, వాళ్ళ అమ్మగారు కావాలని రాజ్యాన్ని ఇప్పించింది. అక్కడ ఉన్నటువంటి తండ్రి గారు మరి ఒప్పుకోక తప్పలేదు, ప్రజలు అంగీకరించారు. వశిష్ఠాది మహర్షుల నాయన నువ్వే రాజ్యాన్ని వెళ్ళాలి, రామచంద్రుడికి ఇక్కడ లేడు కదా అని చెప్పేసి చెప్పారు. మరి భర్త ఏం చేయాలి, తాను రాజ్యాభిషేకం చేసుకోవాలి కదా, పట్టాభిషేకం చేసుకోవాలి కదా, చేసుకోలేదు కదా. చేసుకోలేక ఏం చెప్పాడు, మా వంశ ఆచార్య కట్టుబాటులో ఏమిటి, ఎవరైతే పెద్దవారు ఉంటారో ఆ పెద్దవారే ఈ రాజ్యాన్ని వెళ్ళాలి, వారే ఈ రాజ్యానికి అభిషేకం రాజ్యాభిషేకాన్ని స్వీకరించాలి, తానే రాజు అవ్వాలి. కనుక నాకంటే పెద్దవాడు ఎవరు, రామచంద్రమూర్తి. కాబట్టి రామచంద్రమూర్తి ఈ అయోధ్యకి రాజు తప్ప నేను కాదు అని తాను తిరస్కరించాడు అనమాట. అది మా పెద్దల నుంచి వస్తున్నటువంటి ఆచారం. ఒకసారి భీష్ముల గారు ఆ నాన్నగారు అయినటువంటి శంకర మహారాజు కాలం చేసిన తర్వాత వారికి పిండ ప్రదానం చేయాల్సి వచ్చింది. శంకర మహారాజుకి భీష్ముడి మీద చాలా ప్రేమ. ఈ పిండ ప్రదానం చేసేటువంటి సందర్భంలో మామూలుగా ఏం చేస్తారంటే, పిండాన్ని తీసుకున్న తర్వాత దర్భకర్రలు ఉంటాయి, దర్భకర్రల మీద ఇలా చూపించి మంత్రం ఉంటుంది, ఆ మంత్రం చెప్పి దాని మీద దర్భకర్రల మీదనే పెట్టాలి. కానీ శంకర మహారాజు గారు భీష్ముడి ఉన్న ప్రేమతో ఆయన ఎక్కడి నుంచో వచ్చి తన చెయ్యిని అలా పక్కన పెట్టాడు. అది గ్రహించాడు భీష్ముడు. అది ఎవరికి చెయ్యి, తన నాన్నగారు అనేటువంటి శంకర మహారాజుని గ్రహించాడు. ఆయన మరి నాన్నగారి చెయ్యి కనిపించింది కదా అని చెప్పేసి ఆ బిడ్డ తీసి ఆయన చేతిలో పెట్టాడా, పెట్టలా. పెద్దలు ఏం చెప్పారు, దాన్నే ఆశ్రయించారు. కనుక ఆ పక్కనే దెబ్బల మీదే పెట్టారట. అలాగా శయ్యో దీపురుడై చంద్రుడు, ఇతరులకు అనర్థాన్ని కలిగించేటువంటి మాటలేవి కూడా మేము చెప్పము, అంటే చాడీలు చెప్పు. ఇప్పుడు నేను డైరెక్ట్గా తిరిగితే ఇట్లా దులిపేసుకుంటా వెళ్ళిపోతాం. అలా కాకుండా నీ మీద కోపం ఉన్నటువంటి వాడు, నీ మీద శత్రుత్వం ఉన్నటువంటి వాడు వాడి దగ్గరికి వెళ్ళి నీ గురించి చెప్పింది అనుకోండి, ఏమనిపిస్తుంది, ఇంకా కోపం ఎక్కువగా అనిపిస్తుంది, బాధ ఎక్కువగా ఉంటుంది కదా. దాన్ని ఉంటారు కొట్టేయాలి చెప్పడం, చాడేలు చెప్పడం అని అంటారు. అలాంటి ఇతరుల యొక్క మనసుని బాధించేటువంటి మాటల్ని మేము మాట్లాడము. సీతామ్మ వారు కూడా రావణ సంహారం అయిన తర్వాత అయోధ్యకు వెళ్ళిన తర్వాత తాను చెప్పవలసింది ఎన్ని కొండని చెప్పొచ్చండి. ఆ రాక్షసులు ఎంతమంది ఎన్ని రకాలుగా హింసించారంటే సీతమ్మని ఆ మాట మీద చెప్పచ్చు కదా, చెప్పలేదు కదా. కాబట్టి మనం మాట్లాడే మాటకి ఇక్కడ ఒక 2 మాటలు చెప్తారు. ఆత్మస్థుతి, మనల్ని మనం స్థుతించుకోవడం, పరనింద, ఇతరులని నిందించడం, ఒకరి దోషాలను అధిక్షేపించడం, భావగర్భీతంగా తిట్టడం, అంటే బయటికి ఓ మాట కనిపిస్తున్నా లోపల వేరే అర్థంతో తిట్టడం, హేళన చేసి మాట్లాడటం, ఇవన్నీ కూడా మన వాక్కు ఉండేటువంటి దోషాలు. కాబట్టి ఈ విశేషమైనటువంటి వ్రత ఆచరణ చేసేటువంటి సమయంలో మన వాక్కును మనం నియమనం చేసుకోవాలి కదా. కాబట్టి సత్యం గురియా, నియం గురియా, నగురియా, సత్యముప్రియం, నిజమైనటువంటిది నిజమైన మాట అయినప్పటికీ కూడా, ఇష్టమైనటువంటి మాట అయినప్పటికీ కూడా సత్యమప్రియం నగురియా అని చెప్పేసి ఇక్కడ చెప్తారు. అయ్యము విజయం ఆంతరయం కైకాటి, మేము దానాన్ని చేస్తాము, ధర్మాలను చేస్తాము. దానం అంటే ఏంటంటే మనం ధరించడం కోసం ఎదుటివాళ్ళు ఉన్నటువంటి యోగ్యత చూసి మనం స్వచ్ఛందంగా ఇచ్చేటువంటిది దానము అంటారు. ధర్మం అంటే ఏంటి, మన వాక్యం వచ్చింది చూడమ్మా, ఉదయమానో లేకపోతే ఏదో పెట్టమానో లేదా అడుగుతారే, అది ధర్మము అని అంటారు. ఆ ధర్మము దాని రెండు కూడా మనం ధరింపజేసేవి అయినప్పటికీ కూడా, రెండోది ఆ తీసుకునేటువంటి వాడి యొక్క యోగ్యతని చూసి మనం వాడికి ఇవ్వాల్సి ఉంటుంది, దాన్ని ధర్మము అని అంటారు. కాబట్టి దాన ధర్మాలు మేము ఎలా చేస్తాము, ఇష్టపూర్తితో చేస్తాము, మా ఐశ్వర్యపూర్తిగా మేము చేస్తాము అని చెప్పేసి చెప్తారు. అయితే దానము అనేది భగవత్ వైభవము అని చెప్తారు. నేను లోతుకి వెళ్ళి ఆలోచించాలి. అలాగే భాగవత వైభవం అంటే అది ధర్మము అని అంటారు అనమాట. ఎదుటి వాడిలో ఆర్తిని చూసి చెప్పేటువంటిది ఏం చెప్తారు. ఏం చేయాలన్నా కూడా, ఏం ఇవ్వాలన్నా కూడా శ్రద్ధయాదేయం, శ్రద్ధతో ఇవ్వాలి. శ్రీయాదేవం ధ్యేయం, ఐశ్వర్య పూర్తితో చేయాలి. క్రియాదేవం, అయ్యో నేను ఇంతే ఇస్తున్నానే అనేటువంటి భావంతో ఇవ్వాలట. సంవిధాదేయం, జ్ఞానపూర్తితో ఇవ్వాలట. భియాదేయం, మనకంటే గొప్పవాళ్ళకి ఇస్తున్నానే అనేటువంటి భావంతో, అంతే ఇస్తున్నానే అనే భావంతో మనం దానం చేయాలి. అలా చేస్తే అది మనల్ని ధరింపజేస్తుంది అని చెప్తూ ఇవన్నీ ఉన్మాలని ఉండు. మేమందరం కూడా ఎవరి ఉపాధి వారు తీసుకోవడం అనేటువంటి జీవనం అయితే, భగవంతుడి సేవలో ధరించడం అనేటువంటిది ఈ ఉజ్జీవనము అని అంటారు. అలాంటి ఉజ్జీవన హేతు లేనటువంటి ఇవన్నింటినీ కూడా
మేము ఆచరిస్తాం. ఈ నియమాలన్నీ కూడా మేము పాటిస్తూ ఈ వ్రతాన్ని మేము ఆచరించబోతున్నాం కదా. ఈ జగత్తులో జన్మించి ఆనందాన్ని అనుభవించి వారారా వచ్చి ఈ వ్రతంలో చేరండి అని చెప్పి ఈ సమస్తమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి గోపికలందరినీ కూడా గారు ఆహ్వానించారు. ఇవాటి పాసంలో మరొక విశేషం రేపు పాసంలో తెలియజేస్తుంది. స్వస్తి అండాలు వయసు వాటి